మనం ఎంతోమంది దేవుళ్లకు దేవాలయాలు చూసే ఉంటాము. కానీ చిత్రగుప్తునికి దేవాలయాలు ఉన్నాయంటే విచిత్రం అనిపిస్తుంది. కానీ ఇది నిజం. చిత్రగుప్తుడంటే సినిమాల్లో చూపించే జోకర్ పాత్ర కాదు. అతను ఎంతోమంది కష్టాలు తీర్చే, ఎన్నో రోగాలు నయం చేసే ఎంతో శక్తిమంతుడైనటువంటి దైవం. చిత్రగుప్తుని ఆలయాలు దక్షిణ భారతదేశంలో రెండే కలవు. ఒకటి హైదరాబాదులో ఒకటి, తర్వాత తమిళనాడులోని కాంచీపురంలో ఒకటి. మిగిలినవి జార్ఖండ్లో ఒకటి, బీహార్లో 4, మధ్యప్రదేశ్లో 3, రాజస్థాన్లో 3, ఉత్తరప్రదేశ్లో 3, మహారాష్ట్రలో 1, వీటితో పాటుగా నేపాల్లో 1. మానవులు చేసే పుణ్య పాపకార్యాల యొక్క చిట్టాలను రాసే బాధ్యత చిత్రగుప్తుడిది. భూమి మీద మనుషులు చేసినటువంటి పుణ్య పాప కార్యాల ఆధారంగా వారికి స్వర్గమా నరకమా నిర్దేశించబడుతుంది. చిత్రగుప్తుని యొక్క జన్మ వృత్తాంతం ఏంటంటే, ముందుగా బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, యముడికి ఎవరైతే మరణిస్తారో మరణించిన వారి యొక్క లోకాన్ని అప్పగిస్తాడు. వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి యమదేవుడు పొరపాటు పడేవాడు. అంటే ఒక్కొక్కసారి నరకానికి పంపడంలోనూ లేదా స్వర్గానికి పంపడంలోనూ కొద్దిగా పొరపాట్లు జరిగేవి. అప్పుడు యముడు ఏమంటాడంటే, ఇంతమంది ప్రాణులని నియంత్రించడము నా వల్ల కావడం లేదు, ఏదైనా మార్గం చూపించమని అంటాడు. ఒక్క జీవే 84 జన్మలెత్తుతుంది. అలాంటిది భూలోకం మీద ఎన్ని జీవులు ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోవడం తనకు కష్టమని చెప్పగానే బ్రహ్మ ఆ సమస్యని పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. చివరికి కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపిస్తాడు. బ్రహ్మ తపస్సు వల్ల ఆ విధంగా జన్మించిన వాడే చిత్రగుప్తుడు. చిత్రగుప్తునికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, బ్రహ్మ మనస్సు అంటే చిత్తం నుంచి ఉద్భవించినవాడు. అదేవిధంగా గుప్త అంటే దేవతలకు ఎవ్వరికి తెలవకుండా గుప్తంగా జన్మించినవాడు. అందుకే చిత్రగుప్తునికి చిత్రగుప్త అనే పేరు వచ్చింది. అంటే బ్రహ్మ యొక్క చిత్తం నుంచి జన్మిస్తూ అదేవిధంగా దేవతలకు ఎవరికి తెలవకుండా గుప్తంగా జన్మించినవాడు. అందువల్లనే అది చిత్రగుప్త అనే పేరు అతనికి రావడం జరిగింది. ఈ దేవాలయాన్ని 200 సంవత్సరాల క్రితమే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏమైనా దోషాలు ఉన్నట్లయితే భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే పోతాయని ఆలయ పూజారి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ప్రతి బుధవారం అభిషేకం నిర్వహిస్తారు. అదేవిధంగా కేతుగ్రహ దోషాలు ఉన్నట్లయితే అవి కూడా పూజలు నిర్వహించబడతాయని ఇక్కడ ఆలయ పూజారి చెప్పడం జరిగింది. ఈ దేవాలయానికి వెళ్ళగానే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అక్కడ భక్తులు ఎవరూ సరిగా రావడం లేదు. అసలు ఇలాంటి ఒక దేవాలయం ఉందని అక్కడున్న స్థానికులకు కూడా తెలియదట. దీన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. ఇది మన రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ఆలయం. ఇది అందరికీ తెలిసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇంతసేపు గుడి పరిసరాలు చూసాం కదా, ఆలయ పూజారి గారు ఎప్పుడే వచ్చారు. మనము కాసేపట్లో ఆలయంలోకి వెళ్ళి చిత్రగుప్తుని మనం దర్శించుకుందాం. చిత్రగుప్తుని గుడి ఎదురుగానే తాబేలు బొమ్మ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న రాతి స్తంభాలది మాత్రమే పాత దేవాలయం. ఆ తర్వాత ఈ కాంప్లెక్స్ని ఎక్స్టెండ్ చేస్తూ మిగిలిన దేవాలయాలు నిర్మించారు. ఎన్నో దేవాలయాలు చూసినప్పటికీ చిత్రగుప్తుని ఆలయాన్ని మొదటిసారిగా చూడడం, అక్కడ ఉన్న స్తంభాలు, దేవాలయం, ఆ వాతావరణం ఒక జీవితంలో ఎప్పటికీ మరవలేని అనుభవాన్ని ఇస్తున్నది. ఇక మీరు ఎప్పుడు అని ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి చిత్రగుప్తుని దర్శనం
చిత్రగుప్తుడిని దర్శనం చేసుకోండి. చిత్రగుప్తుడికి ఇరువైపులా ఉన్నటువంటి విగ్రహాలు ఏంటంటే, చిత్రగుప్తుడికి 2 భార్యలు, ఐరావతి, దక్షిణి, అంటే సతీ సమేతంగా ఈ దేవాలయంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయ సముదాయంలోనే మనకు శ్రీరాముని గుడి ఉంది, అదేవిధంగా అమ్మవారి గుడి, శివాలయం కూడా కలవు. అవి మనం కాసేపట్లో చూస్తాము. శివాలయం పక్కన వినాయకుడు, అమ్మవారు కూడా కలరు. సీతారాముడు, లక్ష్మణులు ఉన్నటువంటి దేవాలయం ఇది. మిత్రులందరికీ ఒక విన్నపం, మనం ఈ ఛానల్లో ఓన్లీ ప్రత్యేకత కలిగినటువంటి ఆలయాల గురించే వివరిస్తున్నాము. ఈ విషయాలు అందరికీ తెలవాలి కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో చేయించండి. ఈ ఆలయమును ఎలా చేరుకోవాలో చిరునామా కూడా ఇవ్వడం జరిగింది. వీడియో చివరి వరకు చూడగలరు.